బ్రేకింగ్ చూస్తున్నాం. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ లో భారత మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి రోడ్డుపై అచేతనంగా పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన లండన్ లో కలకలం రేపుతోంది. మహిళకు 20 ఏండ్లు ఉంటాయని తెలుస్తోంది. వాల్సాల్లోని పార్క్ హాల్లో ప్రాంతంలో అచేతన స్థితిలో మహిళ పడి ఉన్నట్లు తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని తెలుసుకుని విచారణ చేపట్టారు. గత రాత్రి 7:15 ప్రాంతంలో పార్క్ హాల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 30 ఏళ్ల వ్యక్తి కదలికలు అక్కడ సీసీ కెమెరాకు చిక్కాయి. ఆ సీసీ కెమెరా విజువల్సే మనం ఫస్ట్ విండోలో కూడా చూస్తున్నాం. అతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే జాత్యహంకారంతో మహిళపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ లో భారత మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి రోడ్డుపై అచేతనంగా పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన లండన్ లో కలకలం రేపుతోంది. మహిళకు 20 ఇయర్స్ ఉంటాయంటున్నారు. వాల్సాల్లోని పార్క్ హాల్ ప్రాంతంలో అచేతన స్థితిలో మహిళ పడి ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగిందని తెలుసుకున్నటువంటి పోలీసులు విచారణ కూడా చేపట్టారు. గత రాత్రి 7:15 ప్రాంతంలో పార్క్ హాల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 30 ఏళ్ల వ్యక్తి కదలికలు అక్కడ సీసీ కెమెరాకు చిక్కాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నక్కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఎవరు చూడకుండా దొంగచాటుగా ఏదైతే వెళ్లాలని ప్రయత్నిస్తుంటారో ఆ విధంగా ఆ 30 ఏళ్ల వ్యక్తి ప్రవర్తిస్తున్నటువంటి తీరు సీసీ కెమెరాలో క్లియర్ గా కనిపించింది. కాబట్టి అతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని కూడా అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే జాత్యహంకారంతో మహిళపై దాడి జరిగినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ లో భారత మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి రోడ్డుపై అచేతనంగా పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన లండన్ లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మహిళకు 20 ఇయర్స్ ఉంటాయంటున్నారు. ఇదైతే వాల్సాల్లోని పార్క్ హాల్ ప్రాంతంలో అచేతన స్థితిలో, అంటే ఆమెకు స్పృహ లేకుండా పడి ఉండడాన్ని గమనించారు అక్కడ స్థానికంగా ఉన్నవారు. వెంటనే అక్కడికి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. మహిళను ఆ సిచ్యువేషన్లో చూసినటువంటి పోలీసులు హాస్పిటల్ తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెప్పి తెలుసుకున్న వెంటనే విచారణ కూడా స్టార్ట్ చేశారు. అయితే నిన్న రాత్రి 7:15 ప్రాంతంలో పార్క్ హాల్ ప్రాంతంలో ఎవరైనా అక్కడ సంచరిస్తున్నారా, ఏమైనా ఆధారాలు దొరుకుతాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే అక్కడ 7:15 ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతను 30 ఇయర్స్ వరకు ఉంటాయంటూ చెప్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదో తప్పు చేస్తే ఏ విధంగా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంటారో ఆ విధంగా నక్కి అక్కడి నుంచి బయటపడాలని చెప్పి చూస్తున్నటువంటి తీరు మనకు కనిపించింది. సో ఆ వ్యక్తి 30 ఇయర్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఆ వ్యక్తిని ఆ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగానే పట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరొక పక్క ఇది జాత్యహంకార దాడిగా కూడా చూస్తున్నారు. అప్డేట్స్ మా ఇన్పుట్ రైటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. లండన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. అదే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క జాత్యహంకార దాడి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు గుడ్ మార్నింగ్. అంటే నిజానికి యునైటెడ్ కింగ్డమ్ యూకే రాజధాని లండన్ లో జరగడమే ఇది ఒక దేశ రాజధానిలోనే జాత్యహంకారానికి సంబంధించినటువంటి మహిళలపైన, యువతులపైన లైంగికంగా దాడులు జరగడం, దట్టు గ్యాంగ్ రేప్స్, భారత్ సంతతికి చెందినటువంటి వాళ్ళపైన జరగడం నిజానికి చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పాలి. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయం మాత్రం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని, ఆ యువతిని రోడ్డు పైన అచేతనంగా పడేసి వెళ్ళిపోయారు. ఇది లండన్ మొత్తం కూడా కలకలం రేపుతుంది. భారతదేశంలో కూడా దీనిపైన చాలా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ యువతికి 20 ఏళ్లు ఉంటాయని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. వాల్సన్లోని పార్క్ హాల్ ప్రాంతంలో ఒక మహిళ పడి ఉందని అక్కడ పోలీసులు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె పైన లైంగిక దాడి జరిగిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇది ఒక అక్కడ ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి ప్రదేశంలో
ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి వయసు కూడా దాదాపు 30 ఏళ్ళు ఉన్నట్టుగా కొన్ని అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. సిక్కు మహిళకు గతంలో కూడా అదే ఇదే సంవత్సరం సెప్టెంబర్ లో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. ఒక సిక్కు మహిళకు ఒక ఊహించని అనుభవం ఎదురైంది. ఇద్దరు యువకులు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో అవ్వకుండా నీ స్వదేశానికి నువ్వు వెళ్ళిపో, నీ భారత్ కు నువ్వు వెళ్ళిపో అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సో బ్రిటన్ లోని ఆ సిక్కుల సమాజం మొత్తం కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల పైన కఠినంగా శిక్షలు వేయాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిక్ సమాజానికి చెందినటువంటి మహిళ పైన మళ్ళీ దాడి జరగడం కూడా ఈ సిక్ సంబంధిత సామాజిక వర్గం మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిలమవుతుంది. గత కొంతకాలంగా విదేశాల్లో భారతీయుల పైన దాడులు పెరుగుతూ ఉండడం కూడా వివాదాస్పదంగా మారుతుంది. అమెరికా గానీ, కెనడా గానీ, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో చాలా మంది భారతీయ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు కొంతమంది అబ్బాయిల పైన కూడా పిస్తోల్తో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేశంలో కొంచెం సంచలనంగా మారుతున్నాయి. సో వరుసగా ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉండడంతో ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల మహిళల పైన, పౌరుల పైన కూడా చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూకేలో భారత సంతతికి చెందినటువంటి మహిళలకు చేదు అనుభవాలు వరుసగా ఎదురవుతున్నాయి. పోయిన నెల ఇట్లాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఒక మహిళ పైన ఇద్దరు అత్యాచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుంది. ఒక జాత్యహంకార పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. బలవంతంగా మహిళల్ని, భారత్ చెందినటువంటి మహిళల్ని అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడి అక్కడి నుంచి పరారవుతున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో జాతీయంకార వ్యాఖ్యలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి. ఇది భారతదేశం కూడా దీనిపైన తీవ్రంగా స్పందిస్తోంది. సో అంటే అక్కడ బ్రిటన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవాలంటూ బెదిరిస్తున్నారు. బెదిరించినవి కాకుండా సో వేరే దేశస్తులు అని చెప్పేసి, భారతీయులు అని చెప్పేసి వాళ్ళ పైన అత్యాచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్ ఓల్డ్ బరీలో కూడా అక్కడ టేమ్ రోడ్ దగ్గర ఒక పార్క్ లో కూడా ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతని అడ్డుకున్నటువంటి ఇద్దరు ఎవరైతే తెల్ల జాతీయులు ఉంటారో ఆ పైన ఇట్లాంటి జాతీయహంకార వ్యాఖ్యలు చేసి నువ్వు బ్రిటన్ చెందినది కాదు, నీ దేశాన్ని వెళ్ళిపోవాలంటూ బెదిరించడమే కాకుండా ఆమె పైన అత్యాచారం చేయడం కూడా చాలా కలకలం రేపుతుంది. మళ్ళీ అట్లాంటి సంఘటనలే రిపీటెడ్ గా పునరావృతం అవుతున్నాయి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.